హనుమకొండ జిల్లా అంబేద్కర్ సర్కిల్లో కాంగ్రెస్ ధర్నాకు దిగింది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేపర్ లీకేజీతో కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు తలకిందులవుతున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి. బాధ్యత వహించి ఆ శాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని, దేశంలో ప్రజాస్వామ్యం, దేశ భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు భట్టి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక అకృత్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ఇటువంటి నిరసనలు తెలియజేస్తాం. కోట్లాది మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆందోళనతో వారి కుటుంబ సభ్యులతో సహా దేశానికి ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. కోట్లాది మంది జీవితాలు తల్లకిందులవుతున్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ ముందుకు తీసుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో